వాల్మీకి రామాయణము సుందరకాండము 13వ సర్గం. సీతాదేవి గతించుటని శంకించి హనుమంతుడు చింతించుట, ఆ వార్తను శ్రీరామునికి ఎరిగించుట వలన అనర్థములు కలుగునని భావించుట, అశోక వాటికలో వెతుకుటకై ఆలోచించుట. మేఘముల మధ్య తలుపుకున మెరిసి క్షణంలో అందు విలీనమగు విద్యుల్లతల వలె వానరోత్తముడైన హనుమంతుడు భవనం నుండి ప్రాకారమును త్రుటిలో చేరను. హనుమంతుడు రావణ గృహములన్నింటినీ చుట్టి వచ్చి జానకి జాడ కానక అతడు తనలో తాను ఇట్లా అనుకొనని, రామకార్య సాఫల్యములకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించెతిని. కానీ సర్వాంగ సుందరి అయిన జనకసుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోతుని. చిన్న చిన్న నీటి గుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో కూడిన వనప్రాంతములను, దుర్గములమైన పర్వతములను అది ఇది అనక లంకనంతటియు కాలించితిని. కానీ జానకిదేవి జాడ మాత్రము కనపడలేదు. సీతాదేవి రావణుని లంకలో కలదని గృధ్రరాజైన సంపాతి నుడివిండెను. కానీ ఆమె జాడను మాత్రము చిక్కించుకొనలేకపోతుంది. విదేహరాజైన జనకుని సుతియు మైథిలియు అయిన సీతాదేవి చేయునది లేక దృష్ట ప్రవృత్తి గల రావణునికి వశమై ఉండునా? ఇది అసంభవము. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకుని వచ్చినప్పుడు రావణుని బాణములు అతన్ని వెంటాడి చంపునని భయపడినవాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చు. అప్పుడు ఆమె మధ్యలోనే సముద్రంలో పడిపోయిందేమో, లేదా పూజ్యురాలైన సీత రావణ ప్రకృతి అయి అతని చేత ఆకాశ మార్గముగా కొనపడిపోవచ్చున్నప్పుడు కిందే ఉన్న అపార సాగరము చూచి భయంతో గుండె పగిలి సముద్రమున పడిపోయిందేమో. రావణుడు అతివేగంగా ఆమెను తన భుజబలము చే తీసుకుని పోవచ్చున్నప్పుడు పరమ పునీతి అయిన ఆ విశాలాక్షి తన ప్రాణంని త్యజించి ఉండవచ్చునని తలంతును. లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెరుగులాడుచూ సముద్రంలో పడిపోయిందేమో. అయ్యో, ఆదుకొని వారును ఎవరునూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలంని రక్షించుకునే ప్రయత్నమున నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదేమో. అందమైన కన్నులు గలదియు సౌశీలవతియు అయిన సీతాదేవిని చూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తులై ఆమెని భక్షించినారేమో. తామర రేకు వంటి నేత్రములు కలిగి పూర్ణచంద్రుని పోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతివేరామును భరింపలేక అసూలు వీడినదేమో. విదేహ రాజసుతి అయిన మైథిలి ఓ రామ, ఓ లక్ష్మణ, అయ్యో అయోధ్య అని పలు రీతులు విలపించుచు తన తనువుల్ని చాలించిందో ఏమో. అథవా రావణుని గృహమున గోప్యంగా ఉంచబడిన సీత పంజరంలో బంధింపబడిన గోరువంక వలె నిజంగా విలవిల్లాడుచుందని నేను అనుకొందును. జనక మహారాజసు రసుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలముల వలె అందమైన కన్ను కలదియు అయిన సీత రావణునికి వశమగుట అసంభవము. జానకి తప్పిపోయినది గాని, కనపడలేదని గాని, మృతి చెందినదని గాని భార్యను ప్రేమగా చూచుకొను రామునికి తెలిపుట యుక్తము కాదు. ఇట్టి వార్తని శ్రీరాముకి తెలుపుటయు దోషమే, తెలపకుండుటయు దోషమే. నాకు విషమ పరీక్ష ఎదురైనది. ఇప్పుడు నా కర్తవ్యమేమి? తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లైనది. ఇట్టి పరిస్థితిలో చేయగలిగినదేమి అని ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరల దీర్ఘాలోచనలో పడెను. సీతాదేవిని చూడక ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకి వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? నేను ఇంతగా శ్రమపడి సాగరంని లంఘించుటయే వ్యర్థమే. లంకలో ప్రవేశించుటయు రాక్షసుల్ని చూచుటయు వృధాయే. ఈ స్థితిలో కిష్కింద యందు అడిగినచో నన్ను చూచి సుగ్రీవుడు ఏమనునో, తోటి వానరులు ఏమందురో, ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో? కిష్కిందకి వెళ్ళి సీత నాకు కనపడలేదని మిక్కిలి అప్రియమైన వచనంలో రామునితో పలికినచో తత్క్షణమే అతను జీవితంను చాలించును. సీతాదేవి జాడను గూర్చి కఠినాతి కఠినమైన, దారుణమైన, క్రూరమైన, మిక్కిలి తీవ్రమైన ఇంద్రియములు దహించి వేయునట్లే నదృష్ట్యా మయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు.
తీవ్ర వేదనకి గురై మరణోన్ముఖుడైన శ్రీరామును చూచి ఆయన యందు అత్యంత అనురక్తుడైన ధీశాలుడైన లక్ష్మణుడు జీవింపడు. ఇద్దరు సోదరుల మరణ వార్త వినగానే భరతుడు మృతి చెందును. భరతుడు మరణించట చూచి శత్రుఘ్నుడు జీవింపడు. పుత్రుల మరణ వార్తను విన్నంతనే కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతల అసువులు అనంతవాయువులో కలియుట నిశ్చయము. వానర ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరువనివాడు, రామునికి ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగానే అతడు జీవితమును చాలించును. పతి మృతికి శోకాకురాలైన రుమ మరియు మిక్కిలి వ్యధితమై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపములతో కుమిలి తన ప్రాణములను విడుచు. వాలి మరణం కారణంగా దుఃఖంలో మునిగి ఉన్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించనచో దుఃఖాక్రాంతమై అసువులు వీడును. తల్లిదండ్రులను కోల్పోయిన వాడై పశువుడాడైన అంగద కుమారుడు సుగ్రీవుడు మృతి చెందినచో ఎట్లు జీవించును? ప్రభు అయిన సుగ్రీవుడు మరణించినచో వానరులందరినూ పట్టరాని దుఃఖమునికి లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలని బాదుకొందురు. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరినూ అసూయా వచనములతో బహుమతులతో సగౌరవంగా ఇంతవరకును లాలింపబడుచుండిరి కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములు ఛేదించెదరు. వనముల ఎందు గాని పర్వతములపై గాని గృహాదులపై గాని ఆవరణముల ఎందు గాని కపీశ్వరులు అందరినూ కలిసి క్రీడాసుఖములను అనుభవింపజాలరు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటికి తట్టుకొనలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయేదరు. వానరులు విషము తిని గాని ఉరిపోసుకుని గాని మంటల్లో దూకి గాని అన్నపానములు మాని గాని ఆయుధములు పొడుచుకొని గాని ప్రాణములు ఛేదించెదరు. నేను కిష్కిందకి వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును. వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదన ధ్వనులు అంతటను వినిపించును. కనుక ఇచట నుండి కిష్కిందా నగరంకి వెళ్ళను. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడట నా వల్ల కాని పని. నేనతటికి వెళ్లకుండా ఇచటనే ఉన్నచో ధర్మాత్ములను మహారథులను అయినా నేనతటికి వెళ్లకుండా ఇచటనే ఉన్నచో ధర్మాత్ములను మహారథులను అయిన రామలక్ష్మణులు బుద్ధిమంతులైన వానరులను ఆశతో జీవించెదరు. సీతాదేవి జాడని తెలుసుకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరంన వృక్షములను ఆశ్రయించిన వాడై చేతికి గాని నోటికి గాని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని పేర్చుకుని ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించెదను. లేదా ప్రాయోపవేశమును పూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరముగా ఉనర్చి ప్రాణములను ఛేదించెదను. అప్పుడు ఈ శరీరముని కాకులు గాని పులులు మొదలైన క్రూరమృగములు గాని భక్షించవు. జానకి కనపడుకున్నచో జలసమాధి ద్వారా అయినను అసువులు వీడదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ అనగా దేహత్యాగ మార్గము అని నా భావన. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతను నేను జయించితిని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయంతో రమ్యమై సీతాన్వేషకి అనుకూలించినది కావున ఇది శుభగా. ప్రారంభమున విజయంను కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినది గాన ఇది విఖ్యాత జాగరణ వల్ల నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి కానీ సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అగును. అందమైన కన్నులు గల సీతాదేవిని కాంచక ఇచ్చటి నుంచి నేను వెళ్ళను. దేహత్యాగము చేయుట కంటేను తాపసిగా ఉండుటే మేలు కనుక వృక్షమూలములు ఆశ్రయించి నియమములు పాటించుచు తపస్విని అయ్యదను. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచ్చటి నుండి నేను మిత్రుల కడికి మరలి వెళ్ళినచో అంగదాది వానరులు ఎవ్వరునూ జీవించరు. మరణించటం వలన పెక్కు ప్రమాదములు సంభవించవచ్చును. బ్రతికి ఉండిన సుఖముల్ని పడేయవచ్చు. బ్రతికి ఉన్నవారు ఎన్నడైనను మరల కలుసుకొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణంని నిలుపుకొందును. హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరిపరి విధములా దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయాను. అనంతరము ధైర్యశాలి అయిన
మారుతి పరాక్రమమును ప్రకటించుతూ ఇట్లా అనుకొనెను. కానున్నది కానిమము. అపహరింపబడిన సీత విషయమైనను నేను మహాబలవంతుడైనను. దశకంతుడైన ఆ రావణుని హతమార్చెదను. దానితో నా పగ తీరును. అథవా ఈ రావణుని సముద్రము మీదుగా ఎత్తుకొని పోయి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునికి అర్పించదను. ఈ విధంగా పరిపరి విధముల ఆలోచనలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనపడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకున్న ధ్యాసతో ఇట్లు చింతింప రామపత్నియు లోకవిఖ్యాతియు అయిన ఆ సీతాదేవి దర్శనమగు వరకును ఈ లంకా నగరమును మరీ గాలించెదను. సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను కానక కుపితుడై వానరులందరినీ మట్టుపెట్టును. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవాడనై ఇచటనే నివసించెదను. నా కారణముగా నరవానరులెర్రను నశించుట యుక్తము కాదు. మహావృక్షములతో నిండి ఎదురుగా కనపడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకును నేను వెతకలేదు. దానిని ఇప్పుడు గాలించెదను. అష్టవసువులకును, ఏకాదశ రుద్రులకును, ద్వాదశాదిత్యులకును, అశ్విని దేవతలకును, మరుత్తులకును నమస్కరించి రాక్షసులకి శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనం నందు అడుగిడెదను. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయనైన సీతాసాధ్విని ఒక మహా తపస్వికి తపఃఫలముల వలె శ్రీరామునికి సమర్పించదను. మహా తేజశాలి అయిన వాయుసుతుడగు ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడయ్యను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. శ్రీరామునికి నమస్కారము, జనకసుతి అయిన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునికి నమస్కారము, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునికి నమస్కారము, సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. మారుతి వారందరితో పాటు సుగ్రీవునికి నమస్కరించి అశోకవనంకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలయజూచను. వాయునందరుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునికి ఎగుటకు మనస్సున నిశ్చయించుకుని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగాను. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియే ఉండును. అది వృక్షములతో కూడి ఉండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండెను. అతట వన వృక్ష రక్షణకై భటులు తప్పకుండా నియమింపబడి ఉందురు. సర్వాత్ముడైన వాయుదేవుడితో కూడి మిత వేగంతో వీచుచుండెను. రావణుణ్ణి కంటపడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మ రూపమును ధరించి తిని దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్యసాఫల్యంను సమకూర్చెదరుగాక. స్వయంభూవుడైన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, అగ్నియు, వాయుదేవుడును, వజ్రాయుధుడైన ఇంద్రుడు, పాశహస్తుడైన వర్ణుడును, అట్లే సూర్యచంద్రులను, మహాత్ములైన అశ్విని దేవతలను, మరుత్తులను, శివుడును నాకు కార్యసిద్ధి ప్రసాదించురుగాక. సమస్త భూతములు, సమస్త జీవకోటికి అధిపతినైన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గంను సంచరించుచు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరుగాక. అందమైన నాసికతోనూ, స్వచ్ఛమైన దంతపంక్తులతోనూ, ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ, తామర రేకు వంటి కళ్ళతోనూ విలసించుచు పూర్ణచంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో కదా. రావణుడు నీచుడు, పాపి, క్రూరకర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావము కలవాడైనను తిలకము, త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగి ఉండేడు వాడు. అట్టివానిచే బలవంతంగా అపహరింపబడినది అబలియు అనుక్షణము శ్రీరాముణ్ణి ధ్యానించుతున్నదియు అగు ఆ సీతాదేవిని నేను ఎట్టి దర్శింపనోగలా. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 13వ సర్గ సమాప్తం.